ఐ ఫీల్ సో సాడ్. నాకు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు ఎట్లా ఉంది. ఐ మేడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్. నాకు చాలా లవ్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. టు బి ఫ్రాంక్, నేను ఒక్క రోజులో ఇంతమందిని కలిసి నాతో ఇంత క్లోజ్ గా మాట్లాడారంటే నేను ఎప్పటి నుంచో వాళ్ళని కలిసినట్టే నాకు అనిపిస్తుంది అనమాట. సో నాకు నిజంగా వెళ్ళాలని లేదు, బట్ ఐ హ్యావ్ టు గో. ఈ యాత్ర ఫినిష్ చేయాలి కాబట్టి. అండ్ కరెంట్లీ నేను ఇక్కడ నుంచి టొపో1 నుంచి స్టార్ట్ అవుతున్నాను. అండ్ నాకు ఇప్పుడు లిఫ్ట్ అంటుంది. బట్ టు బి ఫ్రాంక్, ఇక్కడ ఉన్న జనాలు, ద లవ్ దే షో, ద వే దే టాక్, ఇవన్నీ చాలా నాకు నచ్చినాయి అనమాట. నాకు వెళ్ళాలని లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యాత్ర. నేను నెక్స్ట్ టైం నాకు మళ్ళీ ఛాన్స్ అని ఉంటే నేను రిషికేష్కి మళ్ళీ వస్తాను అండ్ మళ్ళీ ఇక్కడ ఉంటాను. ఓ నో గాడ్, దిస్ ఫీల్స్ సో గుడ్. అండ్ లెట్స్ గెట్ అవర్ వీడియో started. Look at नाकैते కొంచెం దూరం వరకు నాకు లిఫ్ట్ దొరికింది. भाई आपका नाम क्या है? मेरा नाम अजय कुमार है. अजय कुमार जी. अब यही से हो क्या भाई? नहीं, मैं यहाँ से नहीं हूँ, यूपी से हूँ. यूपी से. भाई मुझे ऋषिकेश बहुत अच्छा लगा भाई. मुझे जाने में बहुत तकलीफ हो रहा है. मुझे अच्छा नहीं लग रहा अब जाते हुए. अब कितने साल हो गए भाई यहाँ पे आके? मेरे को 2 साल हो गए. 2 साल. मैंने यहाँ पे हर किसी को वो मीट करा ना भाई. सब लोग यहाँ के नहीं है. यहाँ पे देखने के लिए आके यहाँ पे बहुत सारे बंदे रुक गए यहाँ पे. हाँ. अब क्या करते हो भाई? मैं लॉन्ड्री का काम करता हूँ. लॉन्ड्री. ये क्या नजारा है. वाव. ఇది ఇంకా లెవెల్ 1 అంట. ఇంకా లెవెల్ 2 ఎట్లుంటుందో, లెవెల్ 3 ఎట్లుంటుందో, లెవెల్ 4 ఎట్లుంటుందో. ఐ ఆమ్ సో హ్యాపీ దట్ ఐ యామ్ గోయింగ్ టు కేదార్నాథ్. हाँ मैं रुकता हूँ भाई. मैं ऋषिकेश तो आने वाला हूँ, सच्ची में आने वाला हूँ. मुझे बहुत पसंद आया. मुझे जान लगा यहाँ पे रुकते हुए. हाँ नंबर तो नहीं भाई. फिर guys, I just met someone who is gay. మ్యాటర్ ఏంటంటే తను నన్ను అడిగాడు. అంటే యాజ్ యూజువల్గా ఎవరైనా అట్రాక్టివ్ అనిపిస్తే పోయి మాట్లాడతారు కదా. సో అట్లనే నన్ను అడిగింది అనమాట. సో నాకు వీఆర్ డిస్కసింగ్ థింగ్స్ లైఫ్ గురించి అండ్ పెళ్లి చేసుకోలే ఎందుకు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుండే అనమాట. సో నేను అడిగిన నువ్వెందుకు చేసుకోవట్లే అంటే నేను చేసుకోలేను అది ఇది అని చెప్పేసి అన్నాడు అనమాట. చేసుకోలేకపోతాను ఇట్లా నామూషి ఉండకు, ఏదన్నా నువ్వు ఫేస్ చేస్తేనే కదా నువ్వు చేసుకోగలుగుతావు. ఇట్లా మాట్లాడితే తను అన్నాడు అనమాట, నాలాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, కానీ ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు. ఐ డోంట్ మైండ్. ఇప్పుడు తను గే, నేను తనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నేను చేస్తాను, బట్ డజంట్ మీన్ ఐ బికమ్ గే. ఇలా పొద్దునే నా మూడ్ చెడదంగా స్ట్రేట్. నాకు అమ్మాయిలంటే ఇష్టం. సో ఎవరైనా అట్లా నామూష్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉంటే లెట్ దెమ్ బి వాట్ దే ఆర్. వాళ్ళ ట్రూ ఐడెంటిటీ వాళ్ళు హైడ్ చేసుకోలేరు. ఎన్ని రోజులు హైడ్ చేసుకుంటారు. కాబట్టి నేను ఆయనకు ఒకటే చెప్పిన, నువ్వు కూడా నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు వాళ్ళని ఒక నెత్తుకో, పెళ్లి చేసుకో. సో దాట్ నీకు లైఫ్ లాంగ్ ఒకరు నీకు తోడుంటారు. నువ్వు ఒక 60 years 70 yearsకి నువ్వు ఆ టైంకి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఒక్కడనే నువ్వు లోన్లీగా చచ్చిపోతావు అని చెప్పిన. ఐ డోంట్ నో ఇది ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు, బట్ ఐ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు డై అలోన్ అండ్ లోన్లీ. అదనమాట సంగతి. ఏమిటండి మీరు మాట్లాడేది? Wow. Oh no. ఇట్లాంటివి పోతుంటే దారిలో చాలా ఉంటాయంట. ఇంకా ఎక్కడ ఆగాలో నాకు అర్థం కావట్లేదు. భయ్య నాకు కుందు వరకు లిఫ్ట్ ఇస్తా అంటున్నాడు,
నేను లిఫ్ట్ తీసుకోవాలా వద్దా అని ఒక డైలమాలో ఉన్నాను. ఎందుకంటే దెర్ ఆర్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఈ దారిలో, ఎక్కడైనా ఆగిపోదామా అని చెప్పేసి నాకు చాలా ఉంది. అండ్ శ్రీనగర్ లో అయితే నా వేరే యూట్యూబర్స్ కూడా ఉన్నారు, మేబీ అక్కడ నాకు వెళ్తాను. కానీ నా డెస్టినేషన్ ఇప్పుడు ఇప్పటివరకు వచ్చేసి దేవ్ప్రయాగ్. కానీ భయ్య ఇంకా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఐ డోంట్ నో ఏమైనా అవ్వచ్చు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ రోడ్లలో ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేయలేరు. ఓన్లీ ప్రొఫెషనల్సే ఈ రోడ్డు పైన డ్రైవ్ చేయగలుగుతారు. నాలాంటి రోడ్డు ఇక్కడ డ్రైవ్ చేసిందంటే ఇక్కడ నుంచి ఆ లోయలో పడిపోతారు కింద. నేను ఇప్పుడు దేవ్ప్రయాగ్కి వచ్చానమాట. నాకు ఆ భయ్య ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. నేను వ్లాగర్ అని చెప్పేసి నేను కార్లో కూర్చుంటే నాకు లొకేషన్ కనిపించదు అని చెప్పేసి నన్ను దిగి వీడియో షూట్ చేసుకొని నేను పక్కన వెయిట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. భయ్య వచ్చేసి మాతో పాటు ట్రావెల్ చేశాడు అనమాట. భయ్య आपका नाम क्या है? रमेश चंद्र. मेरा नाम अखिल भाई. इसके बारे में कुछ पता ना भाई? ये है देवप्रयाग. हाँ, देवप्रयाग हाँ. दो नदियाँ हैं. दो नदियाँ. ये अलकनंदा, ये भागीरथी इस साइड. हाँ, वो अलकनंदा, हाँ ये भागीरथी है. भागीरथी. हाँ दोनों नदियों का संगम है ये. हाँ, वो दिख रहा है हाँ, मुझे. ये अलग- दोनों अलग अलग कलर का है. हाँ ये अलग वो ये पूरे मंदिर है सामने. हाँ, वो वाला. ये रघुनाथ जी का मंदिर है. हाँ, हाँ, यहाँ लोग जाते अपना यात्रा दर्शन करके चले जाते हैं. हाँ, हाँ ये है. और फिर यहाँ ये संगम में तीर्थ धाम है ये. हाँ. और यात्री लोग यहाँ पूरे ले रहे हैं घंटे जल जा रहे हैं बस. हाँ, हाँ, बहुत बहुत शुक्रिया. थैंक यू सो मच. थैंक यू. मैं भी कर रहा हूँ यात्रा. अच्छा मेरे चैनल का नाम पूरी तो अच्छे है. मैं पैदल और लिफ्ट लेके जा रहा हूँ. अच्छा बहुत बढ़िया. वो आपने क्या 12 ज्योतिर्लिंग कर रहे हैं? वो आगे जा रहा है ना, वो 12 ज्योतिर्लिंग कर रहा है. 12 ज्योतिर्लिंग. बहुत बहुत बढ़िया भाई. ऑल द बेस्ट भाई, ऑल द बेस्ट. ఇప్పుడు దేవ్ప్రయాగ్ మూల్యగావ్ దగ్గర ఆగాను. లుక్ ఎట్ దిస్ వ్యూ, ఎంత బాగుంది. నాకు అక్కడికి పోబుద్ది అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు ఆగామంటే ఇక్కడ మేము టీ తాగడానికి ఆగామన్నమాట. అండ్ నేను ఎవరితోనైతే లిఫ్ట్ తీసుకొని వచ్చాను, అతను యాక్చువల్లీ ట్రావెల్స్ నడుపుతారు అనమాట. ఎవరినైనా దాని ఏమంటారు, దారిలో ఏంటి మనీ తీసుకొని డ్రాప్ చేస్తారు కదా. సో తను ఆ ట్రావెల్స్ నడుపుకుంటూ ఉంటే నేను లిఫ్ట్ అడిగితే తను నా నుంచి డబ్బులు అడగకుండా నాకు ఈజీగా లిఫ్ట్ ఇచ్చేసిండు. నన్ను అసలు ఎక్కడ వెళ్తావు, లిఫ్ట్ దేనికోసము, నీకు డబ్బులు కావాలి అని చెప్పేసి అడగలేదు. ఎంత కైండ్ హార్టెడ్. ఇప్పుడు నా ఒక్కరికి అని చెప్పేసి నేను చెప్పట్లేదు, నాతో పాటు ఇంకొకతను కూడా అడిగాడు అనమాట లిఫ్ట్. అడిగితే ఎక్కువ డ్రాప్ చేస్తా. అతను ట్రావెల్స్ నడుపుతున్నాడు, అతను డబ్బులు తీసుకోవాలి కానీ అతను డబ్బులు కూడా తీసుకోవట్లేదు. ఐ డోంట్ నో ఎందుకు. హ్యూమన్స్, నేను స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే హ్యూమన్స్ అందరూ చెత్త అనుకున్నాను నేను. ఒక్కడికి హెల్ప్ చేస్తాడు, ఒక్కడు హెల్ప్ చేయడు అని చెప్పేసి నాకు అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హ్యూమన్స్ నుంచి. ఎందుకంటే జనాలందరూ ఫుల్ కమర్షియల్ అయిపోతున్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి నాకు ఉండేది తప్ప. బట్ మీటింగ్ దీస్ హ్యూమన్స్, నైస్ హ్యూమన్స్,
వరల్డ్ లో 100% 1% చెత్తనా కొడుకులు ఉంటారు, నేను ఒప్పుకుంటా. 1% చెత్తనా కొడుకుంటారు. ఆ 1% జనాల్ని చూసి మనం అందరూ అంతే ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం. నేను ట్రావెల్ చేస్తుంటే నాకు ఒక్కొక్కరు కలుస్తున్నారు. పా నేను చిన్నప్పటి నుంచి నాకు టీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బట్ రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ టీ. నేను టీ గాయ అయిపోయాను. ఎందుకు టీ గాయ అయిపోయాను అంటే బికాస్ a lot can happen over a coffee or a tea. నాకు రిషికేష్ లో అయినాయి అనమాట. సో దట్స్ రీజన్. టీ తాగండి ఫ్రెండ్స్, టీ. చాయ్ పీలో చాయ్. నేను స్టార్టింగ్ లో ఈ వీడియో చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. నేను లిఫ్ట్ తీసుకొని ఆల్మోస్ట్ నా లొకేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఐ డోంట్ నో, నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది భయ్యతో నేను ట్రావెల్ చేసిన టైం అంతా. భయ్ ఆప్కా నామ్ క్యా హై? मेरा नाम शैलू है. షాలు. నాకేంటిదంటే నా కోసం భయ్య ఇంత చేసిండు. ఐ జస్ట్ వాంట్ డూ సంథింగ్ ఫర్ హిమ్, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. भाई आपके पास वो ट्रैवल्स है ना भाई, उसके बारे में बताना भैया. मेरा ट्रैवल एजेंसी का नाम है रावोदन टूर एंड ट्रेवल्स. वो ये कहाँ पे है? ये मैं लोकल ही करता हूँ. लोकल? हाँ, यहाँ से केदारनाथ सोनप्रयाग अप डाउन करता हूँ मैं हमेशा. हाँ भाई, अब एक बार आपका नंबर बोल देना भाई. मेरा नंबर है 8954151800. గైస్, ఒకవేళ మీరు ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే ఫోన్ చేయండి. ఫోన్ చేసి మరి తీసుకోండి. ఇతని దగ్గరనే తీసుకోండి, ఇంకెవరి దగ్గర వద్దు. కానివ్వండి. రైట్ నౌ వచ్చేసి నన్ను భయ్య ఇక్కడ డ్రాప్ చేశాడు అనమాట. నేను ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాను అంటే శ్రీనగర్ లో ఉన్నాను. శ్రీనగర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఆ శ్రీనగర్ కాదు, ఇది కేదార్నాథ్కి వెళ్ళే దారిలో ఒక శ్రీనగర్ ఉంటుంది. నేను ఆ శ్రీనగర్ లో ఉన్నాను. అండ్ ఈ రోజు నా స్టే వచ్చేసి నేను ఒక గురుద్వారాలో ఉండబోతున్నాను అనమాట. నా కోసం నా ఆల్రెడీ ఫ్రెండ్ అయిన నా యూట్యూబర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో తనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. నువ్వు గురుద్వారాకి వెళ్తే అంటే నువ్వు గురుద్వారాకి వస్తే ఈరోజు నీకు స్టే ఉంటుంది, ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఫైనల్లీ నా స్టే అయితే అయిపోయింది. నేను ఇక్కడ ఒక గురుద్వారాకి వచ్చి ఉన్నాను అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో, నా జిందగీలో నేను ఎప్పుడు ఒక గురుద్వారాకి వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం వచ్చాను. నేను లోపలికి వెళ్ళినా, మొత్తం తిరిగినా, దర్శనం చేసుకున్నా. ఇక్కడ పర్సన్స్ కూడా చాలా ఎట్లా వెల్కమ్ చేశారంటే విత్ స్మైల్ అనమాట. స్మైల్తో వెల్కమ్ చేశారు. అండ్ నార్మల్గా మన దగ్గర నేను కంపేర్ చేయను, నేను దాని గురించి మాట్లాడాను. బట్ ఇట్ వాస్ సమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఈరోజు రాత్రి నేను ఇక్కడ స్టే చేస్తున్నాను. అండ్ దీని తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ప్రజెంట్ అయితే నాకు ఒక ప్లాన్ లేదు. యాక్చువల్లీ దేవప్రయాగ్ వరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నేను శ్రీనగర్లో ఆగిపోయాను. నాకు తెలీదు, నాకు ప్లాన్ చేసుకొని నేను ఏమీ రాలేదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. రేపటి నాడు నేను ఎక్కడికి వెళ్తానో రేపు చూద్దాం. బాయ్.